హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఒక 6 వెబ్సైట్స్ చూపిస్తాను. ఈ వెబ్సైట్స్ ఏంటంటే మీకు ఇంతకుముందు చూసి ఉండరు, లేకపోతే వాటి గురించి విని ఉండరు. ఓకే, సో ఆ వెబ్సైట్ ఏంటో తెలుసుకోబోయే ముందు మీరు నా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ రోజు మీ మెయిల్లోకి పొందాలి అంటే youtube.com/hafiztime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేస్తేనే నేను కొత్తగా ఏ అప్డేట్ తెచ్చినది మీ మెయిల్లోకి వస్తుంది. అంతేకాకుండా ఇవే వీడియోస్ని మీరు timecompress.in అనే వెబ్సైట్ ద్వారా కూడా చూడొచ్చు. C++, జావా, టాలీ, ఆటోక్యాడ్, SEO ఇటువంటి డివిడీస్ ఏమైనా పర్చేస్ చేయాలి అంటే టైమ్ కంప్యూటర్స్లో స్క్రాల్ అవుతున్న నా ఈమెయిల్ ఐడికి మెయిల్ చేయొచ్చు, లేదా నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, చూడండి, ఈ సైట్స్ అనేవి నేను ఇంతకుముందు మీకు ఏ వీడియోలో కూడా చెప్పలేదు. ఆల్రెడీ నేను ఏంటంటే ఇంతకుముందు 10 అమేజింగ్ వెబ్సైట్స్ అని, 8 అమేజింగ్ వెబ్సైట్స్ అని కొన్ని వీడియోస్ చేశాను. దాంట్లో ఉన్న వెబ్సైట్స్ అన్నీ వేరు, దీంట్లో ఉన్న వెబ్సైట్స్ అన్నీ వేరు. సో ఏంటంటే వీడియో మొత్తం చూడండి, మీకు అర్థమవుద్ది. నేను ఇంతకుముందు చెప్పిన వీడియోనా లేకపోతే చెప్పిన టాపిక్ అనేది అర్థమవుద్ది. ఓకే, సో దానిలో వచ్చేసి ఏంటంటే ఫస్ట్ ఇది internetmap.net. ఇదేం చేస్తారంటే చూడండి, మనకు ఈ సైట్ ఓపెన్ చేసిన వెంటనే మీకు ఇక్కడ రకరకాల డాట్స్ కనిపిస్తున్నాయి చూసారా. ఈ డాట్స్ అన్నీ ఏంటి అంటే వెబ్సైట్సే. ఓకే, మన వరల్డ్లో ఉండే వెబ్సైట్స్ అన్నీ అన్నట్టు ఇవి. సో మీకు ఈ పెద్ద పెద్ద డాట్స్, చిన్న చిన్న డాట్స్ అర్థం ఏంటి అంటే పాపులారిటీ అన్నట్టు. ఎక్కువ సెర్చ్ చేసే వెబ్సైట్ ఏంటంటే పెద్ద డాట్ వస్తుంది, దానికంటే తక్కువ సెర్చ్ చేసే వెబ్సైట్ ఇలా తక్కువ డాట్లు వస్తాయి అన్నట్టు. ఓకే, సో మరి ఇది ఏ వెబ్సైట్ తెలుసుకోవాలి అంటే దీని మీద ఒకసారి క్లిక్ చేస్తే మీకు అర్థమైపోద్ది. చూడండి, నెంబర్ 1లో ఉంది ఏంటంటే గూగుల్. ఓకే, సో అందుకోసమే ఎక్కువగా చాలామంది సెర్చ్ చేసేది గూగుల్ కాబట్టి గూగుల్కి సంబంధించి చూడండి ఇది డాట్ అలా చూపిస్తుంది. అలాగే చూడండి ఇది యూట్యూబ్, ఇంతకుముందు మనం జూమ్ చేస్తేనే మనకు అర్థమైపోయింది. తర్వాత వచ్చేసి ఏంటంటే ఫేస్బుక్, యాహూ, అలాగే మనం ఏంటంటే దేని మీద తీసుకెళ్తే దానికి సంబంధించి చూడండి చూపిస్తే ఇది వచ్చేసి బింగ్. తర్వాత వచ్చి చూడండి దీని దగ్గర జూమ్లోకి వెళ్ళేసి మనం దీన్ని ఒకసారి ప్రెస్ చేస్తే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ చూపిస్తుంది. ఓకే, సో ఇది వచ్చేసి ఏంటంటే జపాన్కి సంబంధించిన వెబ్సైట్ ఏదో ఉంది. ఓకే, సో ఇలా మీరు ఏంటంటే ఈజీగా చూడండి వెబ్సైట్స్ ర్యాంక్ని అంటే వెబ్సైట్ పాపులారిటీని ఇలా ఈ డాట్స్ ప్రకారం తెలుసుకోవచ్చు. ఓకే, సో మీరు ఎంత దగ్గరికి జూమ్ చేసుకుంటూ వెళ్తే అంత దగ్గర మీకు చూపిస్తూ ఉంటుంది. ఎంత జూమ్ అవుట్ చేస్తే చూడండి ఇది ఎంత పెద్దగా ఉందో. ఓకే, సో ఇవన్నీ వెబ్సైట్స్ అన్నట్టు. మీరు ఇక్కడ మీ కంట్రీ లొకేషన్ ఇచ్చేసి ఫైండ్ ప్రెస్ చేస్తే ఆ కంట్రీకి సంబంధించినవి కూడా సపరేట్గా చూపిస్తూ ఉంటాయి. ఓకే, ఇది ఒక మంచి సైట్, కావాలంటే మీరు ఒకసారి ట్రై చేసి చూడొచ్చు. తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే FireEye.com. ఓకే, సో ఇదేం చేస్తుందంటే చూడండి, ఇప్పుడు మీరు దీన్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఒకసారి మనం దీనిలో రియల్ టైమ్ హ్యాకింగ్ అటాక్స్ తెలుసుకోవచ్చు అన్నట్టు. ఆల్రెడీ నేను ఇంతకుముందు కూడా మీకు ఒక సైట్ గురించి చెప్పాను. ఆ సైట్లో ఏంటంటే ఏ కంట్రీ మీద హ్యాక్ చేస్తుంది, ఏ హ్యాకింగ్ అటాక్స్ అవన్నీ ఈ సైట్లో మనకు కనిపిస్తాయి. ఇంకొకటి ఏంటంటే మనకు దీంట్లో అంటే వీళ్ళు సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేస్తారన్నట్టు. అంటే మనకు దేని గురించి అయినా అంటే ఇంటర్నెట్ సైబర్ సెక్యూరిటీ అన్నట్టు. ఓకే, వీళ్ళతో కాంటాక్ట్ అయితే మన సిస్టమ్ హ్యాక్ అవ్వకుండా సెక్యూరిటీ కూడా మనకేంటంటే ప్రొవైడ్ చేస్తారు. చూడండి, ఇక్కడ మనకు సైబర్ థ్రెట్ మ్యాప్ అని చూసారా. ఇక్కడ మనం ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మనకు చూపిస్తుంది ఏ కంట్రీ మీద అటాక్ జరుగుతుంది అనేది. ఇక్కడ మొత్తం మనం డీటెయిల్స్ చూడొచ్చు అన్నట్టు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది ఈజిప్ట్ నుంచి మెక్సికో మీద ఒక అటాక్ జరిగింది. తర్వాత వచ్చేసి బల్గేరియా, తర్వాత వచ్చేసి సౌదీ అరేబియా మీద జరిగింది, థాయిలాండ్ మీద జరిగింది. ఇలా ఇవన్నీ ఏంటంటే రియల్ టైమ్ సైబర్ అటాక్స్ని మొత్తం ఇక్కడ చూపిస్తూ ఉంటుంది అన్నట్టు. ఓకే, సో మనకి ఏమైనా కావాలి అంటే వీళ్ళు సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారు అన్నట్టు ఈ సైట్ వాళ్ళు. తర్వాత వచ్చి చూడండి, ఇంకొకటి నాకు నచ్చిన సైటు FlightRadar24 ఉంది సార్. FlightRadar24.com అంటే ఏంటంటే ఇది రియల్ టైమ్ ఫ్లైట్ లొకేషన్ చూపిస్తుంది అన్నట్టు. అంటే మనం ఫ్లైట్స్ని ట్రాక్ చేయవచ్చు అన్నట్టు. చూడండి, ఇప్పుడు ఈ ఫ్లైట్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వస్తుంది అంటే మనం ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, సో ఇక్కడ మనకు చూడండి ఈ ఫ్లైట్ ఇక్కడ వచ్చేసి సెర్చ్ చేయొచ్చు. అలా కాకుండా మనం దీన్ని ప్రెస్ చేసామనుకోండి, ఇప్పుడు మనకు ఇండియా దగ్గర ఒక ఫ్లైట్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వెళ్తుంది అనేది మనం ఇక్కడ ప్రెస్ చేస్తే చూడండి మన కంట్రీ దగ్గర ఉండే ఫ్లైట్ ఇప్పుడు ఇది చూడండి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తుంది అంటే ఇది కౌలాలంపూర్. ఓకే, కౌలాలంపూర్ నుంచి ముంబైకి వస్తుంది అన్నట్టు ఈ ఫ్లైట్ అనేది చూపిస్తుంది. తర్వాత వచ్చేసి దీన్ని ప్రెస్ చేశారనుకోండి ఇది ఢిల్లీ నుంచి కొచ్చికి పోతుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ ప్రెస్ చేసినట్టయితే హైదరాబాద్ నుంచి వారణాసికి వెళ్తుంది ఫ్లైట్ నెంబర్, ఇవన్నీ దాని డీటెయిల్స్ చూడండి ఎక్కడ దానికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం మనకి ఏంటంటే రియల్ టైంలో చూపిస్తుంది అన్నట్టు. ఓకే, సో ఇదొక సైట్. తర్వాత వచ్చేసి ఏంటంటే టైమీజ్ అని ఉంటుంది. ఈ టైమీజ్ సైట్ ఏం చేస్తాయంటే ప్రతి కంట్రీ యొక్క టైం రియల్ టైంలో చూపిస్తాయి అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ న్యూయార్క్లో ఎంత టైం ఉంది, తర్వాత వచ్చేసి లాస్ ఏంజల్స్లో ఎంత టైం ఉంది, తర్వాత వచ్చేసి లండన్లో ఏం టైం ఉంది అనేది మొత్తం మనం ఏంటంటే రియల్ టైంలో చూడడానికి ఈ సైట్ అనేది మనకు పనిచేస్తుంది. మెక్సికో, బీజింగ్, టోక్యో ఇట్లా మనకి ఏ కంట్రీ కావాలంటే ఏ కంట్రీ క్యాపిటల్ కావాలంటే ఆ కంట్రీ క్యాపిటల్ని మనం ఇక్కడ ప్రెస్ చేసినప్పుడు దానికి సంబంధించిన లైవ్ టైం అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది అన్నట్టు. ఓకే, తర్వాత వచ్చేసి ఏంటంటే ఇంకొకటి dinosaurpictures.org అని ఉంటుంది. ఓకే, సో ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ సైట్, అంటే చాలా ఇంట్రెస్టింగ్ సైట్. ఎందుకు చెప్తున్నానంటే మన
ఈ ఎర్త్ అనేది ఉంటుంది కదా, ఈ ఎర్త్ అనేది కొన్ని బిలియన్ ఇయర్స్ క్రితం లేదా కొన్ని మిలియన్ల ఇయర్ల క్రితం ఎలా ఉండేది అనేది తెలుసుకోవాలి అంటే మీరు ఈ సైట్ చూడాల్సిందే. ఈ సైట్ చూస్తే మీకు ఏంటంటే ఇక్కడ ఒక గ్లోబ్ కనిపిస్తుంది, లోడ్ అవుతుంది ఇది. ఓకే, సో ఈ గ్లోబ్ కనిపించిన తర్వాత, గ్లోబ్ అంటే మన మొత్తం ఎర్త్ కనిపిస్తుంది. ఆ ఎర్త్ ఏ ఇయర్లో అంటే ఒక 600 మిలియన్ ఇయర్స్ ముందు ఎలా ఉంది, 400 మిలియన్ ఇయర్స్ ముందు ఎలా ఉంది, ఇప్పుడు నేను ఇక్కడ 0 ప్రెస్ చేశాను, 0 మిలియన్ ఇయర్స్ ముందు ఎలా ఉంది అనేది మొత్తం మనకి ఏంటంటే ఇక్కడ ఒక గ్లోబ్ వస్తుంది. ఆ గ్లోబ్ ఇక్కడ చూడండి, ఇక్కడ గ్లోబ్ వచ్చిందా. ఇప్పుడు ఏంటంటే 0 పెట్టుకున్నాను నేను. ఓకే, సో ఇప్పుడు మనకి 0 పెట్టాను కాబట్టి ఇక్కడ మనకు మన ఇండియా అనేది కనిపిస్తుంది చూడండి. ఓకే, సో ఇక్కడ నేను జూమ్ చేస్తున్నాను. సో మన ఇండియా అనేది ఇట్లా ఉంది కదా. అలా కాకుండా ఒక 120 మిలియన్ ఇయర్స్ క్రితం మన ఇండియా అనేది ఎలా ఉండేది అంటే ఆ గ్లోబ్లో మనం చూసినట్టయితే చూడండి, అసలు మనకు ఇండియా అనేది అప్పట్లో 128 మిలియన్ ఇయర్స్ క్రితం ఇండియా అనేది చూడండి, ఇక్కడ దీనిలో కనిపిస్తలేదు మనకు. ఓకే, సో ఇలా చూడొచ్చు. అలా కాకుండా చూడండి, ఒక 500 మిలియన్ ఇయర్స్ క్రితం ఇది ఎలా ఉండేది గ్లోబ్ అనేది అంటే చూడండి, చాలా కంట్రీస్ మిస్ అయిపోయాయి. ఓకే, సో అలా మీరు ఏంటంటే ఈ 600 మిలియన్ ఇయర్స్ అప్పుడు ఎలా ఉండేది ఇది మొత్తం మనం ఈజీగా ఇక్కడ చూసుకోవచ్చు అన్నట్టు. ఓకే, సో మంచి సైట్, కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. తర్వాత వచ్చేసి ఏంటంటే ఇంకొక సైట్ stop.cool. ఓకే, సో stop.cool ఇది ఏం చేస్తుందంటే మనం హాల్యూజినేట్ చేస్తుంది అన్నట్టు మనల్ని. ఓకే, సో ఇక్కడ ప్రెస్ చేసి మీరు ఇక్కడ స్టార్ట్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత మనకేంటంటే ఇటువంటి బాక్సెస్ ఉన్నాయి చూసారా, ఇటువంటి బాక్సెస్ అనేవి ఓపెన్ అవుతాయి. ఇప్పుడు నేను చెప్పిన వీడియోలో కూడా మీరు యూట్యూబ్లో ఇలాగే చూస్తూ ఉండండి ఈ సైట్ని కొద్దిసేపటి వరకు. ఆ సైట్లో ఉండే వచ్చిన ఇమేజ్ని మీరు అది స్టాప్ చేయమనేంత వరకు చూసి సడన్గా మీరు ఎటైనా బయటికి చూసారనుకోండి, మీకు సేమ్ ఇమేజెస్ బయటికి కూడా కనిపిస్తాయి. అంటే మీరు ఒక గోడను చూడండి, గోడను చూస్తే మీకు ఇవే ఇమేజెస్ మళ్ళీ గోడ మీద కనిపిస్తాయి చూడండి. ఇక్కడ నేను స్టార్ట్ బటన్ ప్రెస్ చేశాను, ప్రెస్ చేసుకున్న తర్వాత లెట్స్ గో ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేసిన వెంటనే చూడండి, ఇక్కడ 28 సెకండ్స్, తర్వాత వచ్చేసి 30 సెకండ్స్ అలా ఉంది కదా. అలా చూసిన తర్వాత మీరు ఏంటంటే ఒకసారి సైడ్కి చూడండి, మీకు ఏంటంటే సేమ్ ఇక్కడ ఏమైతే ఇక్కడ ఇట్లా బాక్సెస్ కనిపిస్తున్నాయో ఇవే బాక్సెస్ మీకు ఏంటంటే పక్కకు కూడా కనిపిస్తాయి. కరెక్ట్గా సెంటర్లోనే చూడండి. ఓకే, ఎందుకంటే నేను ఆల్రెడీ ట్రై చేసి చూశాను. సో నేను ఇలా చూసిన తర్వాత పక్కకు చూస్తే నాకు ఏంటంటే అలాగే నా పక్కకున్న గోడ మూవ్ అయినట్టు కనిపించింది అన్నట్టు. ఓకే, సో అమేజింగ్ సైట్. ఒకసారి మీరు దీన్ని ట్రై చేస్తే మీకే అర్థమవుద్ది. సో మీరు ఈ సైట్ని ట్రై చేసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో ఒకసారి నాకు కింద కామెంట్లో రాయండి. ఓకే, సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.